హాయ్ అండి. ఇవాళ ఏంటంటే అమ్మ గురించి గొప్పగా ఒక విషయం చెప్పాలని వచ్చానండి. ఏంటంటే నేను ఇవాళ మంగళవారం కాబట్టి గుళ్ళోకి వెళ్ళాను. అమ్మవారికి కాసేపు కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకోవాలని వెళ్ళాను. కానీ అక్కడ నా మనసు ఏదో ఆ పువ్వులు చూసారా, ఆ పువ్వులన్నీ తీసుకొని మా తోటలో నుంచి తీసుకొని వెళ్ళానండి. మా గార్డెన్లో నుంచి అమ్మకి పూలు పైన అంతా బాగా పెట్టాను. పెట్టి నేను అక్కడే బొట్టు పెట్టుకున్నాను. అమ్మవారితో బొట్టు ఉంటే పెట్టానండి. పెట్టిన ఒక 5 నిమిషాలకి నేను పూలు పెట్టేసి బొట్టు పెట్టుకొని కూర్చొని జ్ఞానం లేక 5 నిమిషాలు వెళ్ళానండి. నేను ఏమమ్మా నీ పరిస్థితి ఎక్కడ ఏంది, నువ్వు జాతర జరిపించుకోవా, నా దగ్గర ఏమీ లేదు ఎట్లా అనేది నేను మాది చెప్పాను అమ్మకి. నా మనసులో ఇంకొక సంకల్పం కూడా, అది ఎవరికి బయట చెప్పకూడదు. దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోదండి. చూడండి ఇలా పూలు పెట్టాను పైకి పడిగ మీద. అట్లా కాదు, ఇంకా ఇంకా కూడా ఒక రెడ్ పూలన్నీ బాగా పెట్టాను. పెట్టి ఒక 15 నిమిషాలు జ్ఞానంలోకి వెళ్ళిపోయాను. ఆమె నాకు ఏదో ఒక రూపంలో చెప్తుంది, అమ్మ అంటే చాలు ఏదో ఒక రూపంలో నాకు పలుకుతుంది. ఆ విషయం నాకు తెలిసింది, ఎవరికి తెలియని విషయం. ఎవరైనా చెప్తే నేను పిచ్చిదాన్ని అని అనుకుంటారు. ఇలా పెట్టానండి. ఆ పూలన్నీ వచ్చి ఇప్పుడు పూల సప్పని వచ్చి కింద పడ్డాయి.